హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనము కడప నుండి బ్రహ్మంగారి మఠం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ రోజు కార్తీక కడ సోమవారం అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, మొన్న వచ్చిన మొంతా తుఫానికి బ్రహ్మంగారి నివాసం అయితే మొత్తం కుప్పకూలిపోయింది అనమాట. చాలా బాధాకరమైన విషయం. ఈ రోజు మనము ఈ వీడియోలో ఇప్పుడు అక్కడ ఆ నివాసం దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందో మనమైతే ఈ వీడియోలో చూడబోతున్నాము. లెట్స్ గో. కడప నుండి బ్రహ్మంగారి మఠానికి 60 కిలోమీటర్లు. మనం 2 వీలర్ వెహికల్ అయితే గంటలో అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదిగోండి ఫైనల్గా నేనైతే గుడికి అయితే వచ్చేసాను, బ్రహ్మంగారి మఠానికి. మనం ఇంకా లోపలికి వెళ్ళి దేవుని దర్శనానికి అయితే వెళ్ళాలి. క్యూ లైన్లో అయితే నించున్నాము, నేను మా ఫ్రెండ్. దర్శనం టికెట్ కూడా తీసేసుకున్నాము. ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి చాలా మంది భక్తులు అయితే వచ్చారు. 40 రూపీస్ దర్శనం టికెట్. మేము కూడా దేవుని దగ్గర అయితే దీపం అయితే ఇప్పుడు మనం బ్రహ్మంగారి నివాసం దగ్గరకు అయితే వెళ్తున్నాం. చూడండి, బ్రహ్మంగారి గుడి దగ్గర నుంచి బ్రహ్మంగారి నివాసం దగ్గరికి అయితే చాలా దగ్గర అనమాట. బై వాక్ కూడా మనం వెళ్ళిపోవచ్చు. స్ట్రైట్ ఒకటే దారి. ఇదిగోండి, గేటుకి బీగం వేయడం వల్ల మనకు లోపటైతే ఎలవ్ లేదనమాట. 2 వారాల క్రితం భారీ వానలకు బ్రహ్మంగారి నివాసం అయితే కుప్పకూలిపోయింది. దాదాపు 350 ఏండ్ల చరిత్ర అయితే ఈ బ్రహ్మంగారి నివాసం జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది స్వాముల వారి ఇల్లు అనమాట. అప్పట్లో దాదాపు 350 ఏండ్ల చరిత్ర ఉందని చెప్పాను కదా. మొత్తం మట్టి మిద్దనే మీరు చూస్తున్నారు కదా, మొత్తం మట్టి మిద్దే దంతెలు. స్వయంగా ఆ ఇంటికి ఉన్న డోర్లు అవన్నీ స్వాముల వారే తయారు చేసుకున్నారు. ఇదిగోండి, ఇక్కడనే ఒక జింక కొమ్ముతో రాత్రికి రాత్రే తవ్విన బావి కూడా ఉంది లోపట. నేను చూపిద్దామని అయితే వచ్చాను, కానీ బయట గేట్కి బీగం వేశారు, లోపలికి అలవ్ లేదనమాట. ఎందుకంటే సోషల్ మీడియా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ హల్చల్ చేయడము. ఇంకోటి ఏంటంటే, ఇది మొత్తం కూలిపోయే స్థితిలో ఉంది కాబట్టి కొంచెము జాగ్రత్తలు అయితే వహిస్తున్నారు. ఇదిగోండి, నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఎలా అనిపించిందో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.